ఓ సేల్స్ మ్యాన్. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, తర్వాత ఎప్పుడైనా రా బాబు. సార్ నేను సేల్స్ మన్ని కాదు సార్, డాక్టర్ కృష్ణ. ఓ సారీ, మీరని తెలీదు. రండి లోపలికి రండి. ఇదేంటి బాబు, పెద్దలంటే బాగా గౌరవం ఉన్నట్టుంది. పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే కాళ్ళకి నమస్కరించమని మా అమ్మ చెప్పారు. ఎంత వినయం. నేను చెప్పిన మాట వీడెప్పుడు వినలేదు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడో ఏమో. చూడండి అత్తయ్య, ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడు. ఎస్కేప్ అవ్వడానికి అందరూ రెడీగా ఉండాలి. అన్న ఇటు వచ్చి, నాకు భయంగా ఉంది. నేను అమ్మ పక్కన కూర్చుంటాను. మాకు భయం వేస్తుంది బాబు. ఆ, ఆ, అందరూ వచ్చేసారు కదా, అమ్మాయిని పిలుద్దామా? ఆ, ఖుషి. అయ్యయ్యో, ఒంటి తుమ్ము. మా ఇంట్లో ఒంటి తుమ్ము అదృష్టానికి సంకేతం. మీ నాన్న నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఒంటి తుమ్మే తుమ్మారు. ఓ ఈ బొమ్మ. నీ ఓవర్ యాక్షన్ నువ్వు. మీ అబ్బాయి కృష్ణ మా అమ్మాయిని చూడడం లేదు. కృష్ణ, ఒకసారి అమ్మాయిని చూడు బాబు. నువ్వు చూసావా అమ్మా? నేను చూశాను. నీకెలా అనిపించిందమ్మా? నాకు నచ్చింది కృష్ణ. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అమ్మా. అయ్యో నా తండ్రి, ఈ అమ్మ మీద ఎంత ప్రేమరా నాన్న నీకు. అమ్మాయిని ఒకసారి చూడరా, అతిగా యాక్టింగ్ చేయొద్దు. ఓకే, అమ్మాయి నచ్చిందంట. అలాగైతే వాళ్ళిద్దరు ఒకసారి మాట్లాడుకోవచ్చు. అయ్యో వద్దు వద్దు, ఇప్పుడు చూశాడు కదా, అది చాలు చాలు. అబ్బే వద్దు, అమ్మొద్దంటోంది. వద్దు మావయ్య. అలాగంటే ఎలా? ఈ కాలం పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలిగా. మీ పేరు అడగడం మర్చిపోయాను. ఖుషి. నా పేరు కృష్ణ. తెలుసు, డాడీ చెప్పారు. ఏం చదువుకున్నారు? ఎంబీఏ కంప్లీట్ చేశానండి. ఎంబీఏ. ఎం అంటే మ్యారేజ్ అయ్యాక, బి అంటే బయటికి, ఏ అంటే అడుగు పెట్టదు. ఏమన్నారు? మీకు పార్టీలు ఎంజాయ్మెంట్ ఏమీ లేవన్నమాట. లేదు, నేను చదివింది పెరిగింది వైజాగ్లోనే. పార్టీలంటే ఏంటో కూడా తెలీదు. గుడికి వెళ్ళటం, చాగంటి వారి ఉపన్యాసాలు వింటాం, అంతే. అవును, మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవుగా? బ్యాడ్ హ్యాబిట్స్, గోల్డ్ కొరుకుతాను, టైంకి సరిగ్గా భోజనం చేయను, నైట్ షిఫ్ట్ ఉంటుంది కదా, టైంకి కరెక్ట్గా నిద్రపోను. మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో, లేరు. మనం ఇచ్చిన జలక్కి బాగా నమ్మేసినట్టుంది. అబ్బాయి మంచోడు. మొత్తానికి మంచి అమ్మాయి దొరికింది. మీ ఇంట్లో వాళ్ళు ఇంతమందే ఉన్నారా? లేదు, నాకు మావయ్య కూడా ఉన్నారు. ఓ అలాగా. ఏం పని చేస్తారా ఆయన? చూడే కల్లేనామే రోడ్డు దాటికి ఎంత కష్టపడుతుందో. అయ్యో పాపం. బ్లైండ్ లేడీ, ఐ హ్యావ్ టు సేవ్ హ్యార్. అరే ఆగమ్మా, ఎందుకమ్మా తోడు లేకుండా రోడ్డు మీదకి వచ్చావు? మెల్లగా మెల్లగా. ఏ స్టాప్ 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 స్టాప్. కళ్ళు లేని లేడీరా, లోపర్ ఫుల్. రామ్మా, ఇదిగో ఇది ఫుట్పాత్. ఇబ్బంది లేకుండా ఉండు. నీకు కళ్ళు కనిపించవు కదా, నువ్వెవరైనా ఈ పబ్లిక్ హెల్ప్ తీసుకునే కదా రావాలి. ఇలా ఒక్కదానివే రోడ్డు మీద రాకూడదు. మీ చెంప ఎక్కడుంది? చెంప? అయ్యయ్యో, పబ్లిక్ ప్లేస్ లో కిసి ఇవ్వకూడదమ్మా. నీ ఇంటి అడ్రస్ అక్కడికి వస్తాను. వెళ్ళి. ఇది కొంచెం పట్టుకుంటారా? దేనికమ్మా? అయ్యయ్యో, చెంప కనిపెట్టేసిందే. దొంగ ఇచ్చే. ఇంత ఫాస్ట్ గా ఎంతమంది వచ్చారబ్బా? నేను ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఒక కుక్క కూడా రాలేదే. ఏమైందమ్మా? అది కాదు సార్, కష్టపడి సగం దూరం ఎలాగో వచ్చేసాను. నేనెక్కడ స్టార్ట్ చేశానో మళ్ళీ తీసుకొచ్చి నన్ను అక్కడే వదిలేశాడు. వీడి సంబరానికి చేతులతో ఒళ్ళంతా తడిమి మాట్లాడుతున్నాడు. మీరే అడగండి సార్. అయ్యయ్యో, ఒక సమాజ సేవకుడిని పట్టుకొని ఎంతగా అవమానిస్తుంది ఈ బ్లైండ్ ఆంటీ. నీ ఒళ్ళు పట్టుకోవడానికి వచ్చానమ్మా నేను. ఏంటమ్మా అంత మాట అనేసావు? అలా పట్టుకోవాలనుకుంటే ఇలాంటి ఆంటీ లాగి గట్టిగా పట్టుకుంటాను. నిన్ను తాగుతానే ఏంటి? చూడు ఎంత అందం ఉందో. సాంగ్ వేసుకోవాలనిపిస్తుంది. నిన్నే పట్టుకోవాలా ఏంటి? చాలా నాన్సెన్స్ గా మాట్లాడుతున్నావే. ఏంటండి, వాడు మీ ముందే లాగి వాటేసుకుంటుంటే చూసి నిల్చున్నారేంటి?
వెళ్ళొస్తాం సార్ అక్కయ్య గారు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యో సార్ వైజాగ్ నుండి హైదరాబాద్ ఎంత దూరం అని ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి వదిలేసరికి మేము మా ఊళ్ళో ఉంటాం. మామయ్య ఏమైంది? ఏం లేదమ్మా, చిన్న గొడవ అంతే. ఎవడో దరిద్రుడు అమ్మాయిని టీజింగ్ చేస్తుంటే వాడిని కొట్టి బుద్ధి చెప్పాను. జనం వచ్చేసారు, మాస్ ఫైట్. నా దెబ్బకు గాయాలైన వాళ్ళని ఎమర్జెన్సీకి పంపించాను, చచ్చిన వాళ్ళని మార్చరీకి పంపించాను. ఏమనుకుంటున్నారేంటో? డోంట్ వరీ, నో ప్రాబ్లం. వీడు నా భార్య తమ్ముడు. వచ్చేటప్పుడు వెంట పెట్టుకుని వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయింది, వీడు ఇక్కడ ఉండిపోయాడు. కృష్ణ అంకుల్ మీకోసం కొత్త ఇల్లు, ఇల్లా? ప్రేమగా మీకోసం ఇస్తున్న గిఫ్ట్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్. Thanks, కొత్త uncle. జీవితాన్ని కొత్త ఇంట్లో ప్రారంభించండి. థ్యాంక్స్ డాడీ. ఆశీర్వదించండి అంకుల్. ఓకే ఓకే, లేవండి, చల్లగా ఉండండి. ఖుషి, తర్వాత నీకో గిఫ్ట్ ఓకే ఉంది. డాడీ. ఓ పాలు తెచ్చావనుకున్నాను. లేదు, బామ్మ తెస్తుందంట. ఓకే. లైట్ ఆఫ్ చేసింది. అది నువ్వు లైట్ ఆఫ్ చేసావు అనుకున్నాను. లేదు లేదు, యాక్చువల్లీ కరెంటు పోయి మళ్ళీ వచ్చినట్టుంది. సరే, షర్ట్ వేసుకుంటాను. పర్వాలేదులేండి, నేనే లైట్ ఆఫ్ చేస్తాను. అయితే షర్ట్ వేసుకోండి. గుడ్ మార్నింగ్. దేవుడా, నేనప్పుడు లేచి రెడీ అయిపోయారా? కాఫీ. వై డూ యూ టేక్ ట్రబుల్? గివ్ మీ 5 minutes, ఐల్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ యూ. వద్దొద్దు, హాస్పిటల్కి పేషెంట్స్ వచ్చి ఉంటారు, నేను అర్జెంట్గా వెళ్ళాలి. తీసుకో. అట్లీస్ట్ మీరు ఏం తింటారో చెప్తే అదన్నీ ప్రిపేర్ చేస్తాను. యా, ఎస్. ఒక వారం దాకా ఏమేం కావాలో రాసిస్తాను. ఒక వారం దాకా వర్కౌట్ అయితే దీన్నే కంటిన్యూ చేద్దాం, లేదంటే చేంజ్ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, తాగు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఏం రాశాడు? ఈ రాత అసలు ఎవరికైనా అర్థం అవుతుందా? అక్కడ గురువారం వరకే ఉంటాను, ఇక మీదట ఇక్కడికే రా. సాంబా, చెప్పు సారు. మెడిసిన్ చాలా బాగా వర్కౌట్ అయింది, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, ప్రపంచంలో ఏ అమ్మా నాన్నకైనా సంతోషాన్ని కలిగించేది నాలాంటి డాక్టర్సే. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ తల్లిదండ్రులు అవుతున్నారు. సాంబా, సరే మెడిసిన్ రాసిస్తాను. టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలి, గట్లనే సారు. టైం టు టైం భోజనం చేయాలి. స్ట్రెస్ తీసుకోకూడదు, స్ట్రెస్ ఇవ్వకూడదు. గదేం లేదు సార్. స్వీట్ ఎప్పుడు చేస్తున్నారు? చేస్తాను సార్. సరు నా పెళ్ళం హల్వా మస్తు చేస్తుంది. బిడ్డ పుట్టినగిరి మీకోసం స్పెషల్గా హల్వా చేసి తీసుకొస్తాం. తెస్తారా? తప్పకుండా సార్. వెళ్ళొస్తాను సార్. ప్రోటీన్ సార్. వాళ్ళ దగ్గర మెడిసిన్స్కి డబ్బులు తీసుకోవాలి. సరే సార్, అలాగే సార్.